వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ నేనైతే టాక్సిక్ బీజిఎంతో బాయ్స్ బర్త్‌డే వీడియోనైతే ఎడిట్ చేశాను. వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు డెమో చూద్దాం. Amen. ఫ్రెండ్స్ ముందుకైతే మీరు నేను ఇచ్చిన ఫాంట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఎలక్ట్రిషియన్ యాప్‌లోకి అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత వీడియో రిలేటెడ్ 2 ప్రాజెక్ట్ లింక్స్ ఉంటది డిస్క్రిప్షన్‌లో. సో, ఆ లింక్స్‌ని మీరు ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసి కింద ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తే ప్రాజెక్ట్స్‌లో వచ్చేస్తది. 2 లింక్స్ ఇలా వచ్చేస్తది. ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అలాగే న్యూ ప్రాజెక్ట్ 38 వచ్చేస్తుంది. సో, ముందుగా మనం ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇక్కడ బీట్ మార్క్‌లో ఆడియో ఫైల్ విత్ ఒక ఫోటో ఉంటది. 2 ఫోటోస్ ఉంటది. ఒకటి బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేస్తున్న ఫోటో, అలాగే ఆ ఫోటోది ఒరిజినల్ ఫోటో, అలాగే ఆ ఫోటోకి షేక్ ఎఫెక్ట్ ఆల్రెడీ ఉంటది. జస్ట్ ఈ ఫోటోని మనం కాపీ చేసి మిగతా ఫోటోస్‌కి ఒక 6, 7 ఫోటోస్ యాడ్ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. సో, ముందుగా ఇక్కడ ఒక టెక్స్ట్‌ని యాడ్ చేసుకోవాలి. సో, బర్త్‌డే వీడియో కాబట్టి డేట్, మంత్ అలాగే ఒక ఇంట్రో లెక్క వచ్చేస్తది. ఈ టెంప్లేట్ వచ్చేస్తది. టెంప్లేట్‌ది ప్రెజెంట్ లింక్ ఇక్కడ ఉంటది. 9 సెకండ్స్ ఉంటది ఈ టెంప్లేటు. సో, ఇక్కడ ఫస్ట్ ఈ బాక్స్ క్లిక్ చేసి మీరు దీన్ని ఆన్ చేసుకుంటే ఇదొచ్చేస్తది. స్పెషల్ డేస్ ఏముంటది, ఇక్కడ జనవరి మంత్ అలాగే డేట్‌ని మీరు టైప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 4థ్ జనవరి అని పెట్టేసుకుంటా ఇప్పుడు. సో, ఇలా టైప్ చేసుకోండి. మంత్‌ని చేంజ్ చేసుకోండి. ఎవరిదైతే మీరు బాయ్స్‌ది బర్త్‌డే వీడియో ఎడిట్ చేస్తుంటారో వాళ్ళది మంత్ చేంజ్ చేసుకోండి. ద ప్రిన్స్ సో, మీకు కస్టమ్ చేసుకోండి. ఇక్కడ మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ద ప్రిన్స్, ద డేంజర్ బాయ్ అలా పెట్టేసుకోవచ్చు. సో, విషింగ్ సేమ్ ఉంటది. నెక్స్ట్ ఇక్కడ ఒక పని ఉంటది. సో, జస్ట్ ఇక్కడ ఒక చిన్న వర్క్ ఏమంటే ఇక్కడ మీరు నేమ్‌ని టైప్ చేయండి. అరుణ్ కుమార్ అని ఉంది కదా! దాన్ని టైప్ చేసుకోండి. ఇక్కడ ఈ ఫాంట్ ఇచ్చాను నేను డిస్క్రిప్షన్‌లో. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ముందుగానే యాడ్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ వచ్చేస్తది. టైప్ చేసుకోండి నేమ్‌ని. ఎవరిదైతే బర్త్‌డే వీడియో ఎడిట్ చేస్తారో వాళ్ళది. సో, నెక్స్ట్ ఇక్కడ ఈ ఫోటోనైతే యాడ్ చేసుకోవాలి. ముందుగా మీరు ఈ టెంప్లేట్ ఉంది కదా పైన, ఈ టెంప్లేట్‌ని ఇన్విజిబుల్ చేసుకోండి. సో, ఇప్పుడు డిస్టర్బ్ కాదు. సో, ఇలా వచ్చేస్తది కదా! సో, ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో ఇలాంటి ఫోటో ఉంటది కదా మీ దగ్గర. ఈ రేషియో ఫోటోస్ లేకపోతే ఇలాంటివి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తా చూడండి. సో, ఇలాంటి ఫోటోస్ కూడా యాడ్ చేయొచ్చు. ఈ ఫోటోస్ కూడా యాడ్ చేయొచ్చు. బెటర్ ఇలా ఫ్రంట్ సైజ్ అంటే ఫ్రంట్ యాంగిల్ ఫోటోస్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎడిట్ చే చాలా ఈజీగా యాడ్ చేసుకోవచ్చు. సో, ముందుగా మీరేం చేస్తారంటే ఇక్కడ నేను బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకునే ఫోటోది. సో, ఇక్కడ ఫోటో రూమ్ యాప్ ఉంటది కదా! ఆ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో దాన్ని క్లిక్ చేసి ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి మీరు. ఫ్రంట్ యాంగిల్ ఫోటో ఇలాంటిది ఫోటో. సో, ఇలా అయితే అది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని ఇచ్చేస్తది. తర్వాత మీరు ఒరిజినల్ ఇమేజ్ క్లిక్ చేసి కింద బ్యాక్‌గ్రౌండ్‌లో ఎరేజ్ అంటే డిలీట్ బాక్స్ క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ మొత్తం పోతుంది. రిమూవ్ అయిన తర్వాత దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఇలా ఒక ఫోటోని మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకొని సెట్ చేసుకోండి. సో, నెక్స్ట్ ఈ ఫోటో ఉంది కదా! ఫోటో యాడ్ చేశాను కదా! ఈ ఫోటోని క్లిక్ చేసి కలర్ రిలేషన్‌లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్తే ఇప్పుడు మీరు బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటోని క్లిక్ చేసి ఇట్లా యాడ్ చేసుకుంటే వచ్చేస్తది. సో, దీన్ని మీరు కిందకి తీసుకురండి ఇలా. కిందకి తీసుకొచ్చేస్తే ఇలా వచ్చేస్తది. సో, ఇలా మీరు ఒక ఫోటోని సెట్ చేసుకోవాలి జస్ట్ ఇక్కడ. సెట్ చేసుకొని దీన్ని ఆన్ చేసుకోండి టెంప్లేట్‌ని. నేను ఇన్విజిబుల్ చేశాను. సో, నేమ్‌ని అలాగే ఫోటోని చేంజ్ చేసుకుంటే అయిపోతది. తర్వాత దీన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఈ టెంప్లేట్‌ని ఎక్స్‌పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి మొబైల్‌లోకి. సో, నేను ఆల్రెడీ సేవ్ చేసుకునేది ఉంది. దాన్నైతే ఇక్కడ యాడ్ చేస్తున్నా మళ్ళా. ఇప్పుడు అలా టెంప్లేట్‌ని సేవ్ చేసుకొని ఇప్పుడు మీరు ఈ టెంప్లేట్‌ని యాడ్ చేసుకోవాలి. 9 సెకండ్స్ ఉంటది ఈ టెంప్లేట్. దీన్ని క్లిక్ చేసి యాడ్ చేసుకున్నాను నేను. మీరు కూడా యాడ్ చేసుకొని కిందకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు సో, మీ దగ్గర ఈ రేషియో ఫోటోస్ ఉంటాయనుకోండి. ఈ రేషియో ఫోటోస్ ఇలాగుంటాయి కదా! ఈ ఫోటోస్‌ని మీరు ప్లస్ క్లిక్ చేసి ఈ ఫోటోస్‌ని మీరు ఫిల్ చేసుకోండి. ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో, ఇలా అయితే
ఇలా ఫింగర్స్ యూజ్ చేసి ఇలా మీరు ఒక 7 ఫోటోస్‌ని సెట్ చేసుకొని, ఎక్స్‌పోర్ట్ చేసుకొని, ఈ రేషియోకి ఎక్స్‌పోర్ట్ చేసుకోండి ఇలా. ఈ రేషియోకి అయితే వచ్చేస్తాయి ఫోటోస్. సో, ఇప్పుడు మనకి ఈ ఫోటో అవసరం లేదు. మనకి ఈ రేషియో ఫోటోస్ కావాలి. అవసరం ఉందంతే. ఇలా మీరు ఒక 7 ఫోటోస్ ఇక్కడి వరకైతే యాడ్ చేసుకోవాలి. 15, 14 మిల్లీ సెకండ్స్ వరకైతే యాడ్ చేసుకోవాలి ఇలా. సో, ఇలా ఈ ఫోటో ఉంది కదా! ఇప్పుడు ఇక్కడ యాడ్ చేసిన ఫోటోదే ఇంకొక ఫోటో కావాలి. బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో. సో, ఇక్కడ వస్తుంది కదా! ఈ ఫోటో. ఈ ఫోటో సేమ్ ఉండాలి. బట్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో, ఇక్కడ ఒరిజినల్ ఫోటో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలి. ఫోటోగ్రామ్ యాప్‌లోకి వెళ్ళి సెలెక్ట్ ఫ్రమ్ ఫోటో. సో, ఇప్పుడు ఈ ఫోటో ఈ రేషియో ఫోటోది బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న ఫోటో కావాలి. సో, ఇక్కడ ఒరిజినల్ ఫోటో క్లిక్ చేసి బ్యాక్‌గ్రౌండ్స్ క్లిక్ చేస్తే కింద డిలీట్ బాక్స్ వచ్చేసింది. దాన్ని క్లిక్ చేస్తే డిలీట్ అయిపోతది. మొత్తం రిమూవ్ అవుతుంది బ్యాక్‌గ్రౌండ్. ఎక్స్‌పోర్ట్ చేసుకోండి ఫోటోని. ఓకే. ఎక్స్‌పోర్ట్ చేసుకొని ఇప్పుడు జస్ట్ రీప్లేస్ చేసుకోండి ఫోటోని. ఈ ఫోటో ఉంది కదా! ఈ ఫోటో కూడా 9:16 రేషియో ఫోటో. కాబట్టి జస్ట్ ఇక్కడ ఆ ఫోటో క్లిక్ చేసి కలర్ ఫిల్ ఆప్షన్‌లోకి వెళ్ళి, మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు మీరు రిమూవ్ చేసుకున్న ఫోటో ఉంది కదా! ఆ ఫోటో క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇట్లా వచ్చేస్తది. సో, ఇలా. ఇలా వచ్చిన తర్వాత ఇలాగ మీరు 7 ఫోటోస్ ఇక్కడ యాడ్ చేసుకోండి ఫాస్ట్‌గా. సో, ఆల్రెడీ ఉన్నాయి. నేనే యాడ్ చేస్తున్నా చూడండి. సో, ఎక్స్‌ట్రా పార్ట్ కట్ చేసుకోండి. సో, ఇలా మొత్తం ఎండింగ్ వరకైతే ఫోటోస్ యాడ్ చేసుకోండి ముందుగా మీరు. సో, ఇలా యాడ్ చేసుకోండి. సేమ్ ఇదే రేషియో ఫోటోస్‌ని యాడ్ చేసుకుంటే వీడియో మంచి లుక్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ ఫోటో ఉంది కదా! ఈ సింబల్ క్లిక్ చేసి కాపీ లేయర్ క్లిక్ చేసి ఈ కాపీ చేసుకోండి లేయర్‌ని. ఇప్పుడు ఇది అవసరం లేదు. ఇది ఇచ్చిన ఫోటో అవసరం లేదు. జస్ట్ కాపీ లేయర్ క్లిక్ చేసి కాపీ చేసుకొని డిలీట్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క ఫోటో క్లిక్ చేసి ఈ సింబల్ క్లిక్ చేసి కింద పేస్ట్ అని పక్కన యారో మార్క్ ఉంటది. యారో మార్క్ ఈ సింబల్ ఎనేబుల్ చేసుకొని పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ ఎఫెక్ట్ అయితే ఇలా వచ్చేస్తది. వెయిట్. సారీ ఒక మిస్టేక్ అయింది ఇక్కడ. ఆ! దీన్ని జస్ట్ అలాగే ఉంచండి. ఒక నిమిషం. కాపీ చేసుకొని నేనిచ్చిన లేయర్‌ని ఫోటోని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. కింద యారో మార్క్ క్లిక్ చేసి ఎనేబుల్ చేసుకొని సింబల్‌ని పేస్ట్ చేయండి. తర్వాత ఈ ఫోటోకి ఒక ఎఫెక్ట్ ఉంటది. లాస్ట్ వేవ్ వార్ప్ అని. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని డిలీట్ చేసుకోండి. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి. సో, ఇలా రావాలది. ఇలా వచ్చేస్తది వేవ్ వార్ప్. సో, నెక్స్ట్ సేమ్ పేస్ట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా పేస్ట్ అయిపోతది. అలాగే ఎఫెక్ట్‌ని పేస్ట్ చేయండి. జస్ట్ సింపుల్ ఇట్లా. పేస్ట్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి అదే ఫోటోకి ఆ ఎఫెక్ట్ ఒక ఎఫెక్ట్ పేస్ట్ అవ్వదు. మనం మాన్యువల్లీ పేస్ట్ చేసుకోవాలి. సో, ఇలా ఎఫెక్ట్‌లోకి వెళ్ళి పేస్ట్ చేస్తే ఆ ఎఫెక్ట్ ఇక్కడ పేస్ట్ అయిపోతుంది. ఇక్కడ ఇంకొక ఫోటో. సో, పేస్ట్ స్టైల్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి పేస్ట్ ఎఫెక్ట్. సో, ఇలా మొత్తం ఒకే షేక్ ఎఫెక్ట్ ఉంటది సేమ్. 6 ఫోటోస్‌కి అదే ఎఫెక్ట్‌ని పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి జస్ట్ మీరు దీన్ని కిందకి తీసుకొచ్చేయండి. ఈ ఫోటో పైకి పెట్టేసుకోండి ఇలా. ఈ లేయర్స్ కిందకైతే పెట్టేసుకోండి. సీసీ లేయర్స్ కిందకి. ఇక లాస్ట్‌లో ఒక 3 లేయర్స్ ఉంటది. ఆ బీజీఎం తగ్గట్టుగా వచ్చేస్తది ఇక్కడ యానిమేషను. జస్ట్ ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని ఎడిట్ గ్రూప్‌లోకి వెళ్ళి సేమ్ అదే రేషియో ఫోటోస్‌ని క్లిక్ చేయండి. ఇక్కడ ఫోటో ఉంది కదా! క్లిక్ చేసి కలర్ ఇన్ఫ్లేషన్‌లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి ఇప్పుడు ఈ ఫోటో సెలెక్ట్ చేద్దాం. సో, ఇలా వచ్చేస్తది. దీన్ని ఇలా అడ్జస్ట్ చేసుకోండి మీరు. అడ్జస్ట్ చేసుకొని డబుల్ ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే ఇలాగ వచ్చేస్తది. సో, మధ్యలో ఒక ఫోటో కూడా చేంజ్ చేద్దాం. ఆ ఫోటో క్లిక్ చేసి కలర్ ఇన్ఫ్లేషన్‌లోకి వెళ్ళి మీడియా క్లిక్ చేస్తే ఇలా వచ్చేస్తది. ఇలా ఆ రేషియో ఫోటో క్లిక్ చేసి పెట్టేసుకుంటే అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ యాడ్ అయిపోతుంది.
సో, ఇలా 3 ఫోటోస్ ఇక్కడ చేంజ్ చేసుకోండి. లాస్ట్‌లో ఈ ఫోటో కూడా చేంజ్ చేసుకోండి. సో, ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ సీసీ లేయర్స్ ఉంటది. అక్కడ టచ్ చేయకండి. ఆల్రెడీ మొత్తం ఉంటది. ఇప్పుడు మీరేం చేస్తారంటే లాస్ట్‌లో పైన ఎక్స్‌పోర్ట్ సింబల్ క్లిక్ చేసి ఈ వీడియోనైతే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.